శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మే 16, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. తిథి అమావాస్య. రాత్రి 1:30 వరకు. ఉపరి అధిక జ్యేష్ఠ మాసారంభ. వారం శనివారం. నక్షత్రం భరణి. సాయంత్రం 5:30 వరకు. ఉపరి కృత్తిక. యోగం సౌభాగ్య. ఉదయం 10:26 వరకు. ఉపరి శోభన. కరణం చతుష్పాద. మధ్యాహ్నం 3:22 వరకు. నాగ. రాత్రి 1:30 వరకు. ఉపరి కింస్తుగ్న. సాధారణ శుభ సమయాలు ఈ రోజు లేవు. అమృతకాలం మధ్యాహ్నం 1:15 నుండి 2:40 వరకు. అభిజిత్ కాలం పగలు 11:38 నుండి 12:30 వరకు. వర్జ్యం శేషం ఉదయం 6:10 వరకు మరియు తెల్లవారుజామున 4:01 నుండి 5:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:37 నుండి 7:20 వరకు. రాహుకాలం ఉదయం 8:50 నుండి 10:27 వరకు. గుళిక కాలం ఉదయం 5:37 నుండి 7:13 వరకు. యమగండం మధ్యాహ్నం 1:41 నుండి 3:18 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:37 నుండి 8:12 వరకు. సంగమకాలం 8:12 నుండి 10:46 వరకు. మధ్యాహ్న కాలం 10:46 నుండి 1:21 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:21 నుండి 3:56 వరకు. ఆర్థికం తిథి వైశాఖ అమావాస్య. సాయంకాలం సాయంత్రం 3:56 నుండి 6:31 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:31 నుండి 8:44 వరకు. రాత్రికాలం రాత్రి 8:44 నుండి 11:42 వరకు. నిశీధి కాలం రాత్రి 11:42 నుండి 12:26 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:52 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:37. అస్తమ సమయం సాయంత్రం 6:31. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:44. అస్తమ సమయం సాయంత్రం 6:41. సూర్యరాశి వృషభం. చంద్రరాశి మేషం మరియు వృషభం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. నూతన వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృషభరాశి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. మిథున రాశి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కర్కాటక రాశి ఇంటా బయట మానసిక ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
సింహరాశి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు. కన్యా రాశి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశపరుస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలున్నాయి. తులారాశి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలుంటాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. ధనస్సు రాశి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. మకర రాశి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుంభరాశి కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపారపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులుంటాయి. మీనరాశి చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.